హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ నేను గారెలు రుబ్బండి. గ్రైండర్ పోవడం వల్ల మిక్సీలో ఆడాను, అందుకే గారెలు అలా వచ్చాయండి. నేను గారెలు ఆ పక్కన ఉన్నది ఆవిరి బూర్లకి పూర్ణం చేయడానికి రెడీ చేశానండి. నెక్స్ట్ ఆ వాటర్ వచ్చి పరవన్నానికి రైస్ పెట్టడానికండి. అది గారెలు వేసానండి. గారెలు, పరవన్నం, సేమియా అండ్ బూరెలు, తర్వాత అది పులిహోరకి తాలింపు అండి. గారెలు పక్కన వేస్తున్నాను చూడండి. నాకు మా వారు కూడా హెల్ప్ చేశారండి కొంచెం. తర్వాత మా బాబు నువ్వు కదా వేసినట్టు తెలియాలని ఫేస్ చూపించుకున్నాడు. మా చిన్నవాడు కూడా మా పెద్దవాడు కూడా చేశాడండి హెల్ప్. వీడియో తీసేది మా చిన్నవాడు చూడండి. ఫుల్గా కలిపి ఫోన్ని అటు ఇటు కదిపేశాడు. తర్వాత నెక్స్ట్ అది పులిహోరకి తాలింపు, ఓ దగ్గర గారెలు కూడా వేశాను. మార్నింగ్ చేసుకొని తర్వాత నేను పులిహోరలు కూడా 2 చేశానండి. మా వారికి కాలు బాగాలేదు, అందుకని పప్పులు తినకూడదు కదా, అందుకని పప్పులు లేకుండా ఒకటి చేసా, పప్పులతో ఒకటి చేశాను. మా వారు హెల్ప్ చేస్తున్నారు. నా బూరెలు చూడండి ఎంత బాగా వచ్చాయో. తర్వాత పరవన్నానికి, సేమియాకి రెండింటికి కూడా జీడిపప్పు కిస్మిస్ వేసానండి. రెండింటికి ఒకేసారి వేసాను. సేమియాకి పాలు మరుగుతున్నాయి. టోటల్గా నేను చేసిన ఐటమ్స్ చూడండి. అదిగోండి ఆ పక్కన చిన్న గిన్నెతో ఉన్నది సలివిడి. ఇది మా వారి కోసం చేసిన పులిహోర. అది దేవుడు మూలకం చేసింది, అది సలివిడి అండి. తర్వాత నేను పూజ చేస్తుంటే మా పిల్లల్ని ఫోటో తీయమనని ఎవ్వరూ లేరు. ఎంత దూరం నుంచి ఎలా తీసారో చూడండి. కాకపోతే ఎవరూ లేక మా పిల్లలతోనే తీయించుకున్నాను. ఆ వీడియోనే పెడుతున్నానండి. నేను ఒక్కరిదాన్నే చదువుతున్నాను. మా వారు ఉన్నారు కానీ వీడియో అన్నానని వెనక్కి వెళ్ళిపోయారండి. తర్వాత నేను ఫోన్ తీసుకుంటే ఎలా చేస్తున్నారండి. నేనైతే ఇల్లు ఎలా చేసుకుంటానండి, మరి మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఇలా చేసుకుని తాంబూలాలు ఇచ్చుకుంటానండి. నేను 5, 6 అలా ఏమి ఉండదు. ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చుకుంటానండి. ఓకే, బాయ్.